Hello everyone, welcome to AKSIES Hindu Daily News Analysis. This is Santosh Koka. ఈ రోజు 18th December 2024 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. శ్రీలంక ప్రెసిడెంట్ పర్యటన చర్యల్లో 13th అమెండ్మెంట్ ప్రస్తావన అనేది వచ్చింది. దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. పార్లమెంట్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్లులు అనేవి ప్లేస్ చేశారు. మణిపూర్లో జరిగిన హింసకు సంబంధించి సిట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కూడా చూద్దాం. NEP 2020 సంస్కరణలకు విరుద్ధంగా ఉన్న ఇండియన్ హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అనేది ఉంది. భారత్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాధ్యం కాదు అనే ఎడిటోరియల్ నేపథ్యంలో కూడా మనం చూద్దాం. నియంత్రణ లేని భారతదేశ AI నిఘా వ్యవస్థకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనం ఈరోజు అంశాల్లో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి మోర్ ఆఫ్ ద సేమ్. ఇక్కడ ఇండియా శ్రీలంక రిలేషన్స్ వైజ్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం 3 days నుంచి మనం చూస్తున్నాం. ఇండియా శ్రీలంక రిలేషన్స్ పర్పస్లో శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సనాయకస్ విజిట్ అనేది 3 days విజిట్ అనేది కంక్లూడ్ అయిన నేపథ్యంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి ఈ విజిట్కి సంబంధించి ఏంటి పాజిటివ్స్ అండ్ ఇంకా కంక్లూడ్ కానివి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. రైట్. సో ఇక్కడ మేజర్గా ఈ శ్రీలంకన్ లీడర్స్ అనేవాళ్ళు ఇండియాకి సంబంధించి ప్రయారిటైజ్గా తీసుకురావడం అనేది, అంటే ప్రతిసారి ఇండియాని ఒక ప్రయారిటీ కంట్రీగా చూడడం అనేది ఆ ట్రెడిషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యింది. రైట్. సో ఈ విజిట్ అనేది మనకి బయలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్సింఘేస్ రిజీమ్లో ఆ గవర్నమెంట్ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏ విధంగా బయలేటరల్ రిలేషన్స్ ఉన్నాయో అవే కంటిన్యూషన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అనురా కుమార దిస్సనాయక ప్రెజెంట్ విజిట్లో కూడా మనం చూడొచ్చు. రైట్. సో ఇక్కడ అష్యూరెన్స్ అనేది ఇచ్చారు. పర్టికులర్గా నిన్నటి వీడియోలో కూడా మనం చూసాం. సెక్యూరిటీ వైజ్ మనకి అష్యూరెన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ పర్టికులర్గా ఈ రీజనల్ స్టెబిలిటీని, ఇండియాకి సంబంధించిన భద్రతకు సంబంధించి ఎటువంటి అగెనిస్ట్గా ఉన్న టెరిటోరియల్ ఇష్యూస్ సంబంధించి కంపల్సరీ శ్రీలంక అనేది ఒక ప్లాట్ఫామ్ కాకూడదు అనే కమిట్మెంట్ కూడా ఇక్కడ మనం అష్యూరెన్స్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఈ అష్యూరెన్స్ అనేది దిస్సనాయకస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ జనతా విముక్తి పెరమున అనే పార్టీకి సంబంధించిన ఈ ప్రెసిడెంట్ కాబట్టి ఇతను ముఖ్యంగా జనతా విముక్తి పెరమునను వామపక్షంగా మనం చూసుకుంటే చైనా అనుకూల పార్టీగా పరిగణిస్తుందన్న ఈ హామీ చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ప్రీవియస్గా మనకి రనిల్ విక్రమసింఘేస్ టెన్యూర్ అయితే ఓకే, యాంటీ చైనాగా ఉండేవారు. బట్ ఇక్కడ అనుకూలంగా చైనా అనుకూల పార్టీగా ఇతని పార్టీ ఉండడం మనకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఇండియా అనేది అష్యూరెన్స్ని చాలా క్రిటికల్గా తీసుకుంది, ఇంపార్టెంట్గా తీసుకుంది. ముఖ్యంగా అప్కమింగ్ ఎక్స్పైరేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే శ్రీలంక మారిటైమ్ బ్యాన్ అనేది విధించింది. ముఖ్యంగా కొన్ని భారతదేశం ఈ హామీని విమర్శనాత్మకంగా లేదా ప్రత్యేకంగా చూడడానికి కారణం ఏంటంటే చైనా నౌకలతో సహా విదేశీ పరిశోధన నౌకల సందర్శనలపై శ్రీలంక టెంపరీ బ్యాన్ అనేది విధించింది. ఆ బ్యాన్కి సంబంధించి గడువు అయితే ముగియడంతో ఇది చాలా ఇంపార్టెన్స్లోకి వచ్చింది. రైట్. సో ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ మేజర్గా మనం చూడొచ్చు. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ శ్రీలంకకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఆఫ్ కంటెన్షన్గా చెప్పుకోవచ్చు. ఓవర్ ద పాస్ట్ డికేట్ అంటే గత దశాబ్దం నుంచి మనం చూసుకుంటే చైనీస్ షిప్స్ అనేవి శ్రీలంకలో ఉండడం ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2022లో చైనీస్ స్పై షిప్స్ ఏవైతే ఉన్నాయో యుయాన్ వాంగ్ అనే 5 అనే షిప్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే శ్రీలంక సంబంటోట పోర్ట్లో మనం ఉండడం ఆ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఇండియా కన్సర్న్స్ అనేవి సెక్యూరిటీ రిలేటెడ్ కన్సర్న్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రైట్. సో ఈ విక్రమ్సింఘే రిజీమ్ ఏదైతే ఉందో టెంపరీ బ్యాన్ అనేది ఈ పర్టికులర్ షిప్స్ లాంటి విజిట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని టెంపరీ బ్యాన్ అయితే విధించారు. అవి నాట్ ఓన్లీ బ్లాక్ చైనాగా తీసుకొచ్చారు. అంటే కొలంబో అనేది కెనాట్ ఓన్లీ బ్లాక్ చైనాగా చెప్పారు. అంటే చైనా ఒక్కటే అగెనిస్ట్గా మేము చేయలేం, మొత్తం పూర్తిగా ఏ వెసల్స్ అయితే ఉన్నాయో విజిట్ సంబంధించి టెంపరీ బ్లాక్ అనేది విధించారు. సో అయితే ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి మనం సంబంధాల వైజ్గా మనం చూసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అదేవిధంగా మనకి డిజిటల్ ఎకానమీకి సంబంధించి కొలాబరేషన్ అయితే బలోపేతం అయ్యేలా డిస్కషన్స్ అయితే నడిచాయి. ఇందులో ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ కూడా ప్రపోజల్ అయితే వచ్చింది, ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి. రైట్. సో ఇది ఒక వెల్కమ్ స్టెప్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని నెగోషియేషన్స్ అనేవి ఆన్ గోయింగ్ అవుతున్నాయి. అందులో ఆల్రెడీ మనకి 14 rounds ఆఫ్
అయితే కంప్లీట్ అయ్యాయి, రైట్. ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ చర్చలు అయితే నడిచాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే ఫిషరీస్ డిస్ప్యూట్ అనేది ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. తమిళనాడు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు మనకి మారిటైమ్ బౌండరీస్ క్రాస్ చేసి శ్రీలంకలో ముఖ్యంగా కొన్ని ఆ ఫిషర్మెన్ వెళ్ళడం, ఈ శ్రీలంక అథారిటీస్ టెన్షన్స్ అనేవి క్రియేట్ అవ్వడం, ఈ పర్టికులర్గా అక్కడ మరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయని మనకి ఫిర్యాదు చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఇది ఒక లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్గా మనం చూడొచ్చు. ఇంకా రిజాల్వ్ కానీ బోత్ సైడ్స్ నుంచి మనకి పొజిషన్స్ స్థితి అయితే అలానే ఉంది. అయితే శ్రీలంక ముఖ్యంగా ఇక్కడ అవసరం ఏంటంటే శ్రీలంక ముఖ్యంగా ఒక మీటింగ్ పెట్టి ఫిషర్మెన్స్ అసోసియేషన్ సంబంధించి ఇరు కంట్రీస్ ఫిషర్మెన్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాటికి మీటింగ్ పెట్టి ఈ సొల్యూషన్ అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 13th అమెండ్మెంట్ అనేది ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డిస్కషన్స్ అనేవి ఇక్కడ యాబ్సెంట్ అయినట్టు తెలుస్తుంది, రైట్. సో ఇండియా రిఫరెన్స్ అనేది మనం 13th అమెండ్మెంట్ ఆఫ్ ద శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఇక్కడ డిస్కషన్స్లో మనకి కనిపించలేదు. ఇది కంపల్సరీ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్కి ఆటోనమీ తీసుకురావాల్సిన ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఈ 13th అమెండ్మెంట్ హిస్టరీకి సంబంధించి తెలుసుకుంటే 1987 ఇండో శ్రీలంక అకార్డ్ ఏదైతే ఉందో ఇండియా శ్రీలంక ఒప్పందానికి సంబంధించి డీల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది తమిళ్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తమిళుల ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ ఒప్పందం అయితే క్రియేట్ చేశారు. ఇందులో ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఏర్పాటుకు కంపల్సరీ ఇది దారితీసే అవకాశం ఉంది. 13th అమెండ్మెంట్ అనేది క్రియేట్ చేశారు ఆ కాన్స్టిట్యూషన్ నేపథ్యంలో. అది అమలు అయితే అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోపాలు అయితే చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి దిశనాయకాస్ జేవీపీ అనేది ఈ 13th అమెండ్మెంట్ స్ట్రాంగ్గా అపోజిషన్లో ఉంది. ముఖ్యంగా 1987 ఇండియా శ్రీలంక అకార్డ్కి సంబంధించి చాలా అపోజిషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమవుతుంది అనేది తీవ్రంగా వ్యతిరేకతతో ఉండడం వల్ల ఇండియా అనేది కూడా ఇక్కడ ప్రత్యేకించి 13th అమెండ్మెంట్ అనేది డిస్కషన్లో పార్ట్గా తీసుకురాలేదు. అయితే ఇక్కడ సయోధ్య మరియు రాజ్యాంగ కట్టుబాట్లను నెరవేర్చాల్సిన అవసరాన్ని అయితే భారతదేశం నొక్కి చెప్పింది. అంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రికన్సిలేషన్ ప్రాసెస్ని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఇండియా అనేది నొక్కి చెప్పిందనేది తెలుస్తుంది. అయితే ముందు ఏం జరగద్దో అని చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఆర్టికల్ 2 బిల్స్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ రాక్ పార్లమెంట్. ఇది మనం పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే గత కొన్ని రోజులుగా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ రిలేటెడ్గా డిబేట్ అవుతుంది. పాస్ చేయాలని బిల్స్ అనేవి ఇక్కడ కంటెక్స్ట్లో భాగంగా మనం 2 బిల్స్ని ఇక్కడ పాస్ చేస్తున్న నేపథ్యంలో ఈ డిబేట్ అనేది నడిచింది. అందులో కాన్స్టిట్యూషనల్ 129th అమెండ్మెంట్ బిల్గా మనం ఒక బిల్ని చూడొచ్చు. ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభలో స్టేట్ అసెంబ్లీకి సంబంధించి సైమల్టేనియస్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ బిల్ని సూచిస్తుంది. నెక్స్ట్ మనకి యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంకొక బిల్ అనేది ఉంది. ఇది ముఖ్యంగా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్ లెజిస్లేటివ్స్ ఉన్న యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లోక్సభ ఎలక్షన్స్తో పాటు ఎలక్షన్స్ జరగాలనే ప్రపోజల్ అయితే ఈ బిల్లులో ఉంది, రైట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ బిల్స్ సంబంధించి మనం మాట్లాడే ముందు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇండియాలో ముఖ్యంగా 1952 నుంచి 1967 వరకు జరిగాయి. బట్ తర్వాత కాలంలో మనం చూసుకుంటే స్టేట్ అసెంబ్లీస్ కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి కొంత ముందస్తు రద్దు కారణంగా అంతరాయాలు అయితే కలిగాయి. సో తర్వాత మనకి జరగలేదు, రైట్. సో అయితే ఈ పర్టికులర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మళ్ళీ జరగాలి అనే ప్రపోజల్స్ రికమెండేషన్స్ అనేవి లా కమిషన్ మనకి 170th రిపోర్ట్ నుంచి మనకి రికమెండేషన్ అయితే చేసింది. అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా మనకి ఈ రికమెండేషన్స్ అయితే చేసింది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ని తగ్గించడానికి కూడా, ఎఫిషియన్సీని పెంచడానికి, అదేవిధంగా మనకి ఖర్చులు తగ్గించడానికి కూడా ఉపయోగం అనే సిఫార్సు నేపథ్యంలో ఈ పర్టికులర్గా మనం చూడవచ్చు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే మన రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటే ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
1973కు సంబంధించిన కేసు. ఇక్కడ ఏం చెప్తుంది, కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం 1973లో స్థాపించబడిన ఇది సమాఖ్యవాదం, న్యాయ సమీక్ష మరియు అధికారాల విభజన. అంటే ఫెడరలిజం కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ కావచ్చు. ఈ మూడు ముఖ్యంగా కొన్ని లక్షణాలను సవరించలేమని నిర్ధారించింది. రైట్, ఇవన్నీ బేసిక్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ డాక్ట్రైన్గా తీసుకొచ్చింది. రైట్, అంటే మౌలిక నిర్మాణాలకు సంబంధించి మన రాజ్యాంగ మౌలిక లేదా ప్రాథమిక నిర్మాణాలను మనం మార్చకూడదు అనేది ఈ కేసు పూర్తిగా చెప్పింది. రైట్, సో ఇది మనకి ఎందుకు చెప్పుకుంటున్నాం, అక్కడ ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్స్, అదేవిధంగా అపోజిషన్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ చూడాలి. రైట్, సో ఈ బిల్లులకు సంబంధించి మాట్లాడుకుంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వద్దా కావాలా అనే నేపథ్యంలో ఆర్గ్యుమెంట్స్ బై ద గవర్నమెంట్, ఇక్కడ మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏది మార్చట్లేదు. రైట్, ఆ దెబ్బ తీయకుండా మనం ముందుకెళ్తున్నాం అనే వాదన అయితే గవర్నమెంట్ నుంచి ఉంది, ఆర్గ్యుమెంట్స్. అదేవిధంగా మనకున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు, ఫెడరలిజం కావచ్చు, సెపరేషన్ ఆఫ్ పవర్ కావచ్చు, వీటిని మనం అలాగే ఉంచుతున్నాం. సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయ సమీక్ష కావచ్చు, సమాఖ్యవాదం కావచ్చు, మన అధికారాల విభజనకు సంబంధించి లక్షణాలు అయితే అలానే ఉంటాయి. దాన్ని మనం మార్చట్లేదు అనేది కూడా ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్పుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఈ బిల్స్ అనేవి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డీటెయిల్డ్ డెలిబరేషన్ సంబంధించి కూడా పంపించామనేది కూడా చెప్తున్నారు. రైట్, సో అయితే అపోజిషన్కి సంబంధించి ఆందోళన ఏంటి పర్టికులర్గా అంటే యాంటీ ఫెడరల్గా వీళ్ళు చెప్తున్నారు. అంటే మన సమాఖ్యకి వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్స్ ముఖ్యంగా స్టేట్ లెజిస్లేటర్స్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఈ బిల్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి. రైట్, సో అదేవిధంగా ఎక్సెసివ్ పవర్స్ మనకి ఈసీకి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇక్కడ దీన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అపోజిషన్ అలిగేషన్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి రీజనల్ డైవర్సిటీ ఏదైతే ఉందో దానికి ఇంపాక్ట్ అయితే పడుతుంది. రీజనల్ డైవర్సిటీ అంటే ప్రాంతీయ వైవిధ్యం ఏదైతే ఉందో దాని మీద ప్రభావం అయితే చూపిస్తుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ట్రెండ్ మనం కొనసాగిస్తే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీగా మారే అవకాశం ఉందనేది కూడా వీళ్ళు వాదిస్తున్నారు. రైట్, సో ఈ ఇరు వర్గాలు అంటే గవర్నమెంటు అదేవిధంగా అపోజిషన్ గవర్నమెంట్కి సంబంధించి ప్రపోజల్స్ అయితే మనకి డిఫరెన్సెస్ అయితే ఇలా ఉన్నాయి. అదేవిధంగా ఈ పర్టికులర్ సైమల్టేనియస్ ఎలక్షన్ ప్రొసీజర్ అండ్ ఛాలెంజెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇక్కడ ఈ బిల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి బిల్ పాస్ అయ్యి ఈ యాక్ట్ అనేది తీసుకురావాలంటే సింపుల్ మెజారిటీ అనేది మనకి అవసరం. రైట్, సింపుల్ మెజారిటీ సరిపోతుంది ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ పాస్ అవ్వడానికి కంపల్సరీ మనకి టూ-థర్డ్ మెజారిటీ అనేది పార్లమెంట్లో ఉండాల్సిందే. రైట్, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడున్న పొలిటికల్ డైనమిక్స్లో మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ అనేది ఈ నెంబర్ ల్యాక్ అయి ఉంది. అంటే సఫిషియెంట్ నెంబర్స్ అయితే లేదు ఈ బిల్ పాస్ చేయాలంటే, ఎలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మార్చాలంటే. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. అయితే ఇది ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే సిగ్నిఫికెన్స్ అనేది మనం చెప్పుకోవాలంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలుగా మనం చెప్తాం. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ సంబంధించి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా బెనిఫిట్స్ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా పాజిటివ్స్ ప్రయోజనాలుగా మనం చూస్తే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది, అదొక ఇంపార్టెంట్. రైట్, సో అదేవిధంగా పాలసీ కంటిన్యూటీ. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఎందుకు తగ్గుతుంది అంటే రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి సపరేట్గా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్టేట్ అసెంబ్లీకి సంబంధించి కూడా సపరేట్గా నిర్వహించడం వల్ల ఖర్చు అనేది పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా పాలసీ కంటిన్యూటీ. పాలసీ అనేది కంటిన్యూషన్ అంటే ఒక దేశానికి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం కొన్ని పాలసీస్ డిస్కంటిన్యూ అవుతున్నాయి మధ్యలో. అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్స్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఈ పాలసీ అనేది డిస్కంటిన్యూ అవుతున్నాయి. సో అదేవిధంగా కొన్ని గవర్నెన్స్ రిలేటెడ్గా డిస్రప్షన్స్ కూడా అవుతున్నాయి. వీటిని తగ్గించడానికి ఇవి ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. అయితే సవాళ్ళుగా మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ మనకి సింక్రనైజేషన్ అనేది టెన్యూర్కి సంబంధించి సింక్రనైజేషన్ అనేది చాలా అవసరం. అంటే పదవీ కాలాల సమకాలీకరణ చాలా అవసరం. అదేవిధంగా స్టేట్ అటానమీ అనేది
దెబ్బతినకుండా చూసుకోవాలి, బలహీనపరుస్తుంది కాబట్టి అదొక ఛాలెంజ్. అదేవిధంగా అధికార కేంద్రీకరణ కూడా ప్రమాదం కూరే అవకాశం ఉంది, రైట్. సో ఇలాంటి ఛాలెంజెస్ నేపథ్యంలో ఇది ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి, రైట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ఆర్టికల్ మణిపూర్ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సంబంధించి ఫైల్ ఛార్జ్ షీట్ ఇన్ జస్ట్ 6% ఆఫ్ 3023 కేసెస్ అనే నేపథ్యంలో మనం గవర్నెన్స్ అంశం ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం సోషల్ జస్టిస్ అంశంలో కూడా మనం చూడవచ్చు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం కీ పాయింట్స్ అనేవి గమనిస్తే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించి మనకి దాదాపు మనకి 42 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఎప్పుడు ఆగస్ట్ 2023లో ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు కండిషన్స్ నేపథ్యంలో ఈ సిట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, కాన్స్టిట్యూట్ అయ్యాయి. అవి వర్క్ చేసే దానికి సంబంధించిన గణాంకాలే ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 3023 రిజిస్టర్డ్ కేసెస్ ఉంటే అందులో ఓన్లీ 192 కేసెస్కే, అంటే 6% కేసెస్కే ఈ ఛార్జ్ షీట్స్ అనేవి ఫైల్ అయ్యాయి అనేది ఇది చెప్పింది, రైట్. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ ప్రత్యేకించి రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఆర్సోన్ అంటే హత్యలు, కాల్పులు, దోపిడీలు, ఇతర ఘోరమైన నేరాలు, హీనియస్ క్రైమ్స్ కూడా ఇందులో ఉన్నాయి, రైట్. సో వీటికి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఎథనిక్ వైలెన్స్గా మనకి ఈ జాతుల సంఘర్షణగా మణిపూర్ కేసు అనేది చాలా బలంగా మనకి కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, రైట్. ఇది మే 3, 2023 జరిగిన సంఘటన, రైట్. సో ఇది ముఖ్యంగా కూకీ జో ట్రైబల్ పీపుల్స్, అదేవిధంగా మెజారిటీ ఎవరైతే ఉన్నారో మీటీ కమ్యూనిటీ మధ్య జరిగిన వివాదం, రైట్. సో ఎందుకు జరిగింది, మేజర్ ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ మైతీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీ హోదాని కోసం చేసిన డిమాండ్ ఈ గిరిజన నిరసనలకు దారితీసింది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, ముఖ్యంగా ఈ ఎస్ఐటీస్ అంటే సిట్స్ వేశారు సుప్రీంకోర్టుకి సంబంధించి. దీని ప్రాముఖ్యత అనేది ఎందుకు అంటే సిట్స్ సంబంధించి అంత సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనం కొన్ని కేసెస్ ఉంటాయి, సెన్సిటివ్ కేసెస్ ఇలాంటివి. ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన కేసులు ముఖ్యంగా కొన్ని లోకల్ లాస్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ పరిమితులు ఉండొచ్చు. దానికి సంబంధించిన కేసెస్ తేలకపోవడం వల్ల ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీటిని లోకల్ లాస్ ఏవైతే ఉన్నాయో, స్థానికంగా చట్ట అమలుకు పరిమితులు ఉన్న సున్నితమైన కేసుల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, అదేవిధంగా కొంత దర్యాప్తును వేగవంతంగా నిర్ధారించే అవకాశం ఉంది. అదే సిట్ వెరిఫికేషన్ ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ గతంలో 2013 ముజఫర్నగర్ మనకి రైట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అది కమ్యూనల్ వైలెన్స్గా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక క్రూషియల్ రోల్ అయితే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం, అదేవిధంగా అకౌంటబిలిటీ జవాబుదారీతనాన్ని చూపించడం అనేది ఇక్కడ జరిగింది. 2013 ముజఫర్నగర్ రైట్స్, రైట్. సో ఇది 2013కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా మణిపూర్కి సంబంధించి కూడా ఇది పాత్ర అయితే పోషిస్తుంది. అయితే అచీవ్మెంట్స్ అనేవి సోఫార్ చూసుకుంటే అరెస్ట్ కావచ్చు, సస్పెక్టెడ్ ఐడెంటిఫైడ్ కావచ్చు, విట్నెసెస్ కావచ్చు, వెపన్స్ సీజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం, రైట్. సో అయితే స్పెసిఫిక్ కేసెస్ అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. స్పెసిఫిక్ కేసు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ హై ప్రొఫైల్ కేసుగా మనకి 2 కుకీ జో విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేకుడ్గా అంటే బట్టలు లేకుండా మనకి తిప్పడం అనేది మే 4, 2023 అంటే మే 3న జరిగింది సంఘటన. రెండో రోజే ఇలాంటి చర్య అనేది చేయడం, అది సిబిఐ ఫైల్ చేయడం ఛార్జ్ షీట్ అనేది 6 అక్యూజ్డ్గా అక్టోబర్ 2023లోనే ఈ పర్టికులర్ కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది జరిగింది. అయితే ట్రయల్స్ ఇంకా సుప్రీంకోర్టు డైరెక్షన్స్కు వల్ల పెండింగ్లోనే ఉన్నాయి, రైట్. అయితే ఇక్కడ సిట్ డివిజన్ కూడా జరిగింది. ఈ పర్టికులర్ కేసు నేపథ్యంలో మనకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈ గ్రూప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే గ్రూప్ 1 మర్డర్ అండ్ హీనియస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశోధించేలాగా, అదేవిధంగా డీల్ చేసేలాగా, గ్రూప్ 2 సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి
రైట్, ఈనియస్ క్రైమ్స్, మర్డర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే సెక్షువల్ అఫెన్సెస్, గ్రూప్ 3కి వచ్చేసరికి 3 to 6 వచ్చేసరికి మనకి లూటింగ్ కావచ్చు, ఆర్సనింగ్ కావచ్చు, ప్రాపర్టీ క్రైమ్స్ సంబంధించి డీల్ చేస్తారు. రైట్, సో ఇక్కడ డిస్ట్రిక్ట్ విత్ మల్టిపుల్ ఎస్ఐటీస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇంఫాల్ ఈస్ట్ కావచ్చు, ఇంఫాల్ వెస్ట్ కావచ్చు, కాక్చింగ్, బిషాన్పూర్, చురాచ్ చంద్పూర్, కాంబోరి, తౌబాల్, తెంగ్నోపాల్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 6 గ్రూప్స్గా ఇక్కడ డివైడ్ చేశారు. అయితే ఇక్కడ పర్టికులర్ సిటీ మనకి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన ఛాలెంజెస్ అనేది మనం చూస్తే పెండింగ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది చాలా డల్ ఉంది, స్లోగా ఉంది. అదొక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లూటెడ్ వెపన్స్ అనేవి లార్జ్ క్వాంటిటీస్లో ఉన్నాయి, ఇంకా రికవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2700 ఇంకా మిస్సింగ్లోనే ఉన్నాయి ఇలాంటి వెపన్స్ అనేవి. ఇది ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి స్టక్ ఇన్ ద క్లాస్ రూమ్ స్టూడెంట్స్ టీచర్స్ ఎన్ఈపి. ఇది గవర్నెన్స్ నేపథ్యంలో మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ముఖ్యంగా ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇండియాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో రిఫార్మ్స్ సంబంధించి ఎన్ఈపి 2020 సూచించిన రిఫార్మ్స్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్, టీచర్స్ అనే నేపథ్యంలో ఇది కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్ఈపి 2020కి సంబంధించి కూడా ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఎన్ఈపి ద్వారా మనం ఏం చెప్పింది, 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ని షిఫ్ట్ అయింది. రైట్, అయినా ఇక్కడ ఛాలెంజెస్ అయితే స్టూడెంట్స్, టీచర్స్ ఫేస్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ టైమింగ్ ఎక్కువ అవడం, అదేవిధంగా ఆపర్చునిటీ సెల్ఫ్ స్టడీకి, అసెస్మెంట్ రిలేటెడ్గా వాళ్ళకి టైం లేకపోవడం అనేది చాలా ఫేస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి చూసే ముందు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఇది ఇంట్రడ్యూస్ చేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా భారత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సరిదిద్దడానికి ముఖ్యంగా మనకున్న ఫ్లెక్సిబిలిటీ, క్వాలిటీ, యాక్సెస్ని పెంచే విధంగా దీన్ని ఫోకస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. రైట్, సో ఇక్కడ మనకి గోల్ ఏంటి, ముఖ్యంగా దీనికి సంబంధించిన గోల్, ప్రధానమైన గోల్ ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్గా మనకి ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మోర్ స్టూడెంట్ సెంట్రిక్గా, అదేవిధంగా స్కిల్స్, క్రియేటివిటీ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, ఇండిపెండెంట్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇది గోల్ పెట్టుకుంది. రైట్, సో అయితే ఏమున్నాయి కీ ఇష్యూస్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఈ ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండర్ ఎన్ఈపి 2020కి సంబంధించి మాట్లాడుకుంటే క్లాస్ రూమ్ టైం అనేది పెరుగుతుంది. అది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. రైట్, సో అంటే ఇండియాలో మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు 5 కోర్సెస్ తీసుకుంటున్నారు ఒక సెమ్కి. రైట్, సో ఆ ఒక్క సెమ్కి సంబంధించి 5 కోర్సెస్లో ఆల్మోస్ట్ డైలీ మనకి 4 hours క్లాస్ ఉంటే వీక్లీ వాళ్ళు 20 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది క్లాస్ రూమ్ టైం. రైట్, సో ఇదే మనకి EU కావచ్చు, USA లాంటి కంట్రీస్లో మనం చూసుకుంటే వాళ్ళకి ముఖ్యంగా 4 కోర్సెస్ ఉంటాయి. 4 courses per semester ఉంటుంది. అది 3 hours డైలీ ఉంటుంది. టోటల్ 12 hours ఒక వీక్లో 12 hours కంప్లీట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఏంటి, ఎక్స్ట్రా అవర్స్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ టైం అనేది ఇండియాకి సంబంధించి బర్డెన్ అవుతుంది. ఇది ఇంపాక్ట్ అయితే చాలా ఉంది. ఈ ఇంపాక్ట్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా సెల్ఫ్ స్టడీకి, అదేవిధంగా రీడింగ్కి, అసైన్మెంట్స్కి, దానికి సంబంధించిన ఎసెన్షియల్ అకాడమిక్ యాక్టివిటీస్ అంటాం, వీటన్నిటికీ ఆపర్చునిటీ అయితే ఉండట్లేదు. దీని ఫలితంగా విద్యార్థులు చాలా అలసిపోవడం జరుగుతుంది, నేర్చుకోవడం అయితే తగ్గుతుంది. రైట్, సో ఇది ఒక ఇంపాక్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అసెస్మెంట్ సంబంధించి కూడా మనం ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అసెస్మెంట్ అనేది అంచనా వేసుకోవడం అనమాట. అంటే ఇక్కడ డైవర్స్ అసెస్మెంట్స్ ఉంటాయి, కొన్ని టర్మ్ పేపర్స్ కావచ్చు, ఎస్సేస్ కావచ్చు, ఇలాంటివి తక్కువ టైం ఉండడం వల్ల స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఎక్కువ టైం ఉండిపోవడం వల్ల ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వడం, ఇవంతా మనం చూసుకుంటే ఇది రోట్ లెర్నింగ్ వైపు నడిపిస్తుంది క్రిటికల్ థింకింగ్ కన్నా. అంటే ఇక్కడ రోట్ లెర్నింగ్ అంటే ఏంటి, జనరల్గా మనం జస్ట్ చదవడం, బై హార్ట్ చేసే విధంగా ఉండొచ్చు స్టడీస్. ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, విమర్శనాత్మకంగా ఆలోచించడం అనేది ఇక్కడ ఉండట్లేదు. ఇది మనకి ఇక్కడ తక్కువ అవుతుంది, అది ఇంపార్టెంట్ మ్యాటర్. అయితే కంటిన్యూస్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఎన్ఈపి ఆల్రెడీ
ఫోకస్ చేసింది, ప్రమోట్ చేసింది. ఇది ఇక్కడ సెవరల్ అసెస్మెంట్స్ అనేవి మనకి సెమిస్టర్లో జరగాల్సి ఉందనేది కూడా ఇక్కడ చెప్తుంది. అయితే ఆన్గోయింగ్ లెర్నింగ్ కావచ్చు, అప్రోచ్ సంబంధించి ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ టీచర్స్ సంబంధించి మనం చూసుకుంటే స్ట్రాటజీస్ అనేవి చేంజ్ అయిపోయాయి, రైట్. సో ఇక్కడ టీచర్ వర్క్ ఫోర్స్ కూడా, అంటే టీచర్ వర్క్ లోడ్ కూడా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనం కేటాయిస్తున్న 1 hour క్లాస్లో మనకి 4 hours క్లాస్లో మనం ఆల్మోస్ట్ ఒక క్లాస్ మనకి 50 minutes తీసుకున్న ఆల్మోస్ట్ బర్డెన్ అనేది 14 to 16 hours per week అనేది టీచర్స్ మీద పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ అదే EU అమెరికా వైపు చూస్తే ఆల్మోస్ట్ ఓన్లీ 9 hours స్పెండ్ చేస్తారు కంపేర్ టు మన ఇండియన్ టీచర్స్, రైట్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి రీసెర్చ్ అండ్ కోర్స్ డెవలప్మెంట్, క్రాస్ డిసిప్లినరీ కొలాబరేషన్ సంబంధించి టైం అయితే ఉండట్లేదు, రైట్. సో ఇది లెస్ టైం ఉండడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా తగ్గుతుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నెక్స్ట్ మనకి నీడ్ ఫర్ రిఫార్మ్ అనేది చాలా అవసరం. ఏ రిఫార్మ్స్ తీసుకోవాలనేది ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకుంటే, ముఖ్యంగా NEP's విజన్ ఏదైతే ఉందో దాన్ని మనం మీట్ అవ్వాలంటే ఇండియా కంపల్సరీ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి రీకన్సిడర్ చేయాలి. అదేవిధంగా క్లాస్ రూమ్ అవర్స్ని తగ్గించాలి అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి. ఇది ఇండియన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అలైన్ అవుతూ వీటిని రీకన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే, అంటే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మనకి టీచింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు దీనివల్ల. అదేవిధంగా లో లెర్నింగ్ ఏదైతే ఉందో బట్టి పట్టడం ఇలాంటివి తగ్గించవచ్చు. అదేవిధంగా సెల్ఫ్ లెర్నింగ్ని పెంచుకునే అవకాశం ఉంది. క్రిటికల్ థింకింగ్ని కూడా స్టూడెంట్స్లో పెంచే అవకాశం ఉంది, రైట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఛాలెంజ్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ హెల్త్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ గవర్నెన్స్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇష్యూ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది మనకి ఇండియాలో కాంప్లెక్స్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న డైవర్స్ నేచర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్, అంటే మన డైవర్సిటీ, కంట్రీలో ఉన్న డైవర్సిటీ, ప్రాంతీయత లేదా వైవిధ్యత అనేది మనం చూస్తే హెల్త్ సిస్టమ్స్లో కూడా మనకు కనిపిస్తుంది అనేది ఈ పర్టికులర్గా ఎడిటోరియల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, వివరించారు. కంటెక్స్ట్ అనేది ఇది మనం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇండియా అనేది వేరియస్ టైప్స్ ఉన్నాయి. హెల్త్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్లో కాంట్రాస్టింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎక్స్పెండిచర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 by 1 మనం అర్థం చేసుకుంటే కీ పాయింట్స్, ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ వేరింగ్ హెల్త్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే కొన్ని స్టేట్స్లో ఒకలా, కొన్ని స్టేట్స్లో వేరేలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు లాంటివి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెర్ క్యాపిటా ఆన్ హెల్త్ కేర్కి హిమాచల్ ప్రదేశ్ 3,829 రూపీస్, అదేవిధంగా కేరళ 2,590 రూపీస్, తమిళనాడు 2,039 రూపీస్ అనేవి స్పెండ్ చేస్తున్నారు. అదే మనకి కొన్ని స్టేట్స్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ చూస్తే, బీహార్ లాంటి స్టేట్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ 951 రూపీస్, అదేవిధంగా 701 రూపీస్ అనేవి స్పెండ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి తగ్గుతున్నాయి అనేది ఇక్కడ చెప్తున్నా. అంటే ఈ వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది రాష్ట్రాల మధ్య, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకా హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా, అంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్పెండింగ్ మనం చూస్తున్నాం, వివిధ పథకాల ద్వారా మనకి అందిస్తుంది, రైట్. సో ఒక పక్క ఇండివిజువల్ స్పెండింగ్, సిటిజన్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. డెస్పైట్ గవర్నమెంట్ ఇంక్రీజింగ్ హెల్త్ కేర్ స్పెండింగ్, ఇక్కడ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ చూసుకుందాం. వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా మోర్ దాన్ 60% హెల్త్ కేర్ కాస్ట్స్ అనేవి మనకి డైరెక్ట్గా సిటిజన్స్ ద్వారానే పే చేయాల్సి వస్తుంది. అంటే హయ్యెస్ట్ మనకి ఇక్కడ ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఓన్లీ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది వితౌట్ అడ్రస్సింగ్ డీపర్ ఇష్యూస్, అంటే హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ వదిలేసి ఓన్లీ కేవలం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంలోనే మనం చూసుకుంటే అసమర్థత అనేది ఇక్కడ కనిపిస్తుంది అనేది చెప్తున్నారు, రైట్. సో అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి హెల్త్ కేర్ సిస్టంలో, హెల్త్ కేర్ డిజైన్ సిస్టంలో అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. హెల్త్ సిస్టమ్ డిజైన్లో, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే, వెస్ట్ బెంగాల్లో మనకి పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ హై సి సెక్షన్ రేట్స్ అనేవి ఉన్న ఈ ప్రదేశాల్లో మనం మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఫెసిలిటీస్ సంబంధించి మనకి చాలా ఉన్నప్పటికీ, సఫిషియెంట్గా ఉన్నప్పటికీ అవి ప్రాపర్గా ఉపయోగించుకోవట్లేదు. ఇన్ఎఫిషియన్సీస్ లేదా సిస్టమ్ గ్యాప్స్ సంబంధించి, రైట్, దానివల్ల కారణాల వల్ల ఇవి ప్రాపర్గా ఉపయోగించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లోనే స్వాస్థ్య
సతీ స్కీమ్ అనేది ఉంది, రైట్. ఈ స్కీమ్ ఏంటి, ముఖ్యంగా పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి యాక్సెస్ ఇచ్చేది, గవర్నమెంట్ సపోర్ట్తో ప్రైవేట్ హాస్పిటల్స్కి యాక్సెస్ ఇస్తుంది ఈ స్వస్థ్య సతీ స్కీమ్. ఈ స్కీమ్ అనేది అంత అవసరం లేదు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే ఈ రీజియన్స్లో, ఎందుకంటే పబ్లిక్ హాస్పిటల్స్ అనేవి అడక్వేట్ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వెస్ట్ బెంగాల్ వాళ్ళు, రైట్. స్వస్థ్య సతీ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ అనేది అన్నెసెసరీ అనేది చెప్తున్నారు, రైట్. సో ఇలాంటివి మనకి ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి రీజియన్ స్పెసిఫిక్ హెల్త్ కేర్ నీడ్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రీజియన్ స్పెసిఫిక్ హెల్త్ కేర్ నీడ్స్ అనేది ఇక్కడ ఫోకస్ చేయాలి. స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే హై రేట్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఉంది, బట్ మనకి రిలేటివ్లీ హైపర్ టెన్షన్ అనేవి రేట్స్ అనేవి లో ఉన్నాయి, రైట్. సో ఇలాంటి రీజనల్ వేరియంట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. హెల్త్ స్ట్రాటజీస్ అనేవి ఇలాంటి స్పెసిఫిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ కేర్ లెవెల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అవి ఫోకస్ చేయాలి. ముఖ్యంగా 58% షార్ట్ ఫాల్ అనేది ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్లో మనం చూడొచ్చు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డౌన్లో ఉంది, అది మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హోలిస్టికల్ అప్రోచ్ అనేది మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోబోయేది యూనివర్సల్ హెల్త్ కేర్కి సంబంధించి హోలిస్టిక్ అప్రోచ్ ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ అంటే యూహెచ్సి యూనివర్సల్ హెల్త్ కేర్ కవరేజ్ అనేది అందరికీ ఒకే సొల్యూషన్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక్కడ డైవర్సిటీ అనేది హెల్త్ కేర్ నీడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్రాస్ స్టేట్స్లో మనం చూసుకుంటే వాటి హిస్టరీ నేపథ్యంలో కావచ్చు, కల్చర్ సంస్కృతి నేపథ్యంలో కావచ్చు, లోకల్ హెల్త్ ప్రొఫైల్స్ నేపథ్యంలో కావచ్చు, ఇది రీజియన్ స్పెసిఫిక్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ చాలా అవసరం అనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ కన్నా రీజియన్ స్పెసిఫిక్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ చాలా అవసరం. అంటే దీనికి ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఇంటిగ్రేటింగ్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ కావచ్చు, లేదా రీజనల్ పాలసీ అడాప్టేషన్ సంబంధించి కావచ్చు, లేదా క్లైమేట్ రెసిలియన్స్ కావచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ప్రజారోగ్య కార్యక్రమాలు, ప్రాంతీయ విధాన అనుసరణలు మరియు వాతావరణ స్థితిస్థాపకను మూడింటిని సమగ్రపరిచి ఒక సమగ్ర విధానం అయితే అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని తెలుసుకోవచ్చు. అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అయితే మనకి ఒకే పరిమాణంగా సరిపోయే పరిష్కారం అయితే సరిపోదు, రైట్. సో ఇక్కడ ప్రజారోగ్య కార్యక్రమాలు, ప్రాంతీయ విధాన అనుసరణలు ఇవన్నీ కలిపి ఒక సమగ్ర విధానం మనం ముందుకు తీసుకెళ్లాలంటే రీజియన్ స్పెసిఫిక్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ అనేది అవసరం, రైట్. సో అది ఇక్కడ డిస్కస్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అది లీగల్ గ్యాప్స్ ఇన్ ఇండియాస్ అన్రెగ్యులేటెడ్ ఏఐ సర్వేలెన్స్. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా మనకి పాలిటీ రిలేటెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు, పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇండియాలో మనం ఫాలో అవుతున్న కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ అంటే కృత్రిమ మేధ నిఘా ఏదైతే ఉందో అది నియంత్రణలో లేదు అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఇండియా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ కనిపిస్తాయి రైల్వే స్టేషన్లో, అదేవిధంగా క్రైమ్ ప్యాట్రోలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లైక్ ఢిల్లీ ఇలాంటి దాంట్లో మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అంటే రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన ఆందోళన అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, రైట్. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పోలీసింగ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించిన సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏవైతే వారిని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ పవర్డ్ శాటిలైట్స్ అనేవి ఉపయోగించుకునే సర్వేలెన్స్ నిఘా వ్యవస్థలు అనేవి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో టెక్నాలజీ కొంత పోలీసింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తున్నప్పటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని ఆందోళనలు అయితే మనకి ఉన్నాయి. అందులో మనకి ముఖ్యంగా ప్రైవసీ కావచ్చు, సివిల్ లిబర్టీస్ కావచ్చు, రైట్. సో అదేవిధంగా మనకి డేటా ప్రొటెక్షన్ కావచ్చు, ఇవన్నీ మనకి కొంత కన్సర్న్స్ అయితే ఉన్నాయి ఈ మూడింటి మీద, రైట్. సో ఎందుకు ఇక్కడ ప్రధానంగా ప్రైవసీ కన్సర్న్స్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ప్రైవసీ ఎందుకు ఒక ఆందోళనపరమైన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ ఇది ఒక డ్రాగ్నెట్ సర్వేలెన్స్గా ఇక్కడ తిరుగుతుంది. ఎందుకంటే డేటా కలెక్షన్ అనేది మనకి ఇండిస్క్రిమినేట్గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంత సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వాటివే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం, ఇది మనకి రైట్ టు ప్రైవసీ
అనేది గ్యారంటీ చేస్తున్న ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది కూడా ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా క్లియర్ కట్గా చెప్పింది. మనం అది ఇన్ఫర్మేషనల్ ప్రైవసీని మనం ఎక్స్టెండ్ చేయాలనేది కూడా చెప్పింది. కొన్ని కేసెస్ పరంగా మనం మాట్లాడుకుంటే కేఎస్ పుట్టస్వామి కేస్, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మనకి లీగల్ గ్యాప్స్ అనేవి ఎక్కడ వచ్చాయి, లీగల్ గ్యాప్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఇండియా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వేలెన్స్ ఏదైతుందో ప్రాపర్గా లేదనేది తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 2023లో పాస్ చేసాం. ఇది రెగ్యులేట్ చేయాల్సిన అవసరం అవుతుంది డేటా కలెక్షన్ సంబంధించి, యూసేజ్ సంబంధించి. బట్ సెవరల్ లూప్ హోల్స్ అయితే ఈ యాక్ట్లో ఉన్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ అనేది కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ కానీ సంబంధించి ఎపిడమిక్ ఉన్న కేసుల్లో సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటే సర్టెన్ సిచ్యువేషన్స్, ఇలాంటి టైంలో కొంత కన్సెంట్ లేకుండానే కొంత పర్సనల్ డేటాని ప్రాసెసింగ్ చేసే అవకాశం కల్పిస్తుంది, రైట్? సో ఇలాంటి ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఈ మినహాయింపులు డేటా దుర్వినియోగం గురించి చాలా ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, రైట్? నెక్స్ట్ మనకి గ్లోబల్ పర్స్పెక్టివ్ కంపారిజన్స్ మనం అర్థం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ తీసుకోండి. యూరోపియన్ యూనియన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్నే తీసుకొచ్చారు, రైట్? వాళ్ళు ఇక్కడ ఇలాంటి రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే రిస్క్ బేస్డ్ అప్రోచ్ అనేది ఈ ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ కావచ్చు, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. హై రిస్క్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రైట్? సో రియల్ టైం ఫేషియల్ రికగ్నిషన్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఉపయోగించినప్పుడు వీళ్ళు నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చారు, రైట్? సో అయితే ఇండియా కరెంట్ అప్రోచ్ అనేది ఈ రెగ్యులేషన్సే మిస్ అవుతుంది. ఇది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది తెలుస్తుంది, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా నీడ్ ఫర్ ఎ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. మనకి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ ట్రాన్స్పరెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా అవసరం. ఏ ఆధారిత నిఘా గోప్యత కావచ్చు, పౌర స్వేచ్ఛలను మనం గౌరవించడం, నిర్ధారించడం, సమగ్రమైన మరియు పారదర్శకమైన నియంత్రణ చట్టం అయితే అవసరం అనేది చెప్తుంది. అంటే ఇది కంపల్సరీ క్లియర్ ప్రొవిజన్స్ అయితే డేటా కలెక్షన్లోను, స్టోరేజ్లోను, షేరింగ్లోను, అదేవిధంగా మెకానిజమ్స్ ఫర్ కన్సెంట్కి సంబంధించి జ్యుడిషియల్ ఓవర్సైట్ కూడా మనకు అవసరం. అంటే ముఖ్యంగా ఇక్కడ డేటా సేకరణలో, డేటా నిల్వ చేసేటప్పుడు లేదా భాగస్వామ్యంపై స్పష్టమైన నిబంధనలు లేదా న్యాయ పర్యవేక్షణతో సమ్మతి కోసం కూడా యంత్రాంగాలు అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో ఇక్కడ మేజర్గా ఇవి మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అంటే మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది మిస్ అయింది. అది వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఆపాదించుకుంటూ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్? సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని మనం కవర్ చేస్తున్నాం. ఒక్కసారి రివైజ్ చేస్తే 30 minutesలో మనం ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.